అందరికీ నమస్కారం. మీరు చూస్తోంది శ్రీ వెంకటేశ్వర హోమ్స్. ఇప్పుడు మనం చూస్తోంది 177 గజాలు. 177 గజాల్లో 30 వెడల్పు, 52 పొడవు. వెస్ట్ ఫేసు డబుల్ బెడ్రూము. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్లు, మెయిన్ రోడ్కి జస్ట్ 100 మీటర్స్ దూరంలో. ఈసీఐఎల్ ఆర్ఎల్ నగర్లో ఉంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావలసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంటి ముందు సీసీ రోడ్లు, అందరూ వచ్చి ఉంటున్నారు. ఇంట్లో ఉంటే మనకి మెయిన్ రోడ్డు కనబడుతుంది, హైవే. ఈ రోడ్లు కూడా 150 అడుగుల రోడ్లు చేస్తున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ అయిన తర్వాత హైవే రోడ్లు. ఇంటి ముందు గార్డెనింగ్ ఏరియా కూడా ఇచ్చాము, 3 అడుగులు. ర్యాంపు. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది కార్ పార్కింగ్ ఏరియా. దీంట్లో లిఫ్ట్ ఆప్షన్ కూడా ఇచ్చాము. రైట్ సైడ్న స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చాము. పార్కింగ్ ఏరియాలో లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ ఆప్షన్ కూడా ఇచ్చాము. ఇది లిఫ్ట్ ఆప్షన్. ఫ్యూచర్లో పైన మనం వేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్ ఒక 3.5 అడుగుల సెట్ బ్యాక్, గోడలకు వేసిన టైల్స్, ఫాల్ సీలింగు, మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళితే ఇదంతా హాలు పొడవు 18, వెడల్పు 14 ఉంటుంది. విశాలమైన హాలు. 2 బెడ్రూములు. లెఫ్ట్నేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్ సైడ్న మాస్టర్ బెడ్రూమ్, మధ్యలో కామన్ వాష్రూమ్. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది 12/14. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 11/12 ఇచ్చాము. ఈ రెండింటి మధ్యలో కామన్ వాష్రూమ్. ఇది కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఇదంతా మళ్ళీ మెయిన్ హాల్లోకి వచ్చాము. ఇప్పుడు ఇది హాలు. ఈ టీవీ యూనిట్ పక్క నుంచి లోపలికి వెళితే లెఫ్ట్ సైడ్న పూజ గది, దాని పక్కనే డైనింగ్ హాల్, రైట్ సైడ్న కిచెన్, ఓపెన్ కిచెన్. ఒక్కసారి వెనక్కి వెళితే వెనకాల 4 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము, వాష్ ఏరియా ఇచ్చాము, ఈశాన్యంలో బోర్ ఇచ్చాము, పక్కన సంప్ ఇచ్చాము. చుట్టూ తిరగటానికి మనకి సెట్ బ్యాక్ ఇచ్చాము. చూడండి, విశాలమైన సెట్ బ్యాక్లు. వెనకాల నుంచి మళ్ళీ ఒకసారి లోపలికి వస్తే మళ్ళీ డైనింగ్ హాలు. ఇదేమో కిచెను, ఓపెన్ కిచెను. రైట్ సైడ్న పూజ గది, మెయిన్ హాల్. దీని ఎస్ఎఫ్టీ వచ్చి మనకి 1350 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. దీని బడ్జెట్ వచ్చి 95 లక్షలు మాత్రమే.